అందరికీ నమస్కారం. భీమిరెడ్డి పుల్లారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ మాజీ డైరెక్టర్, శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. స్వర్గీయ శ్రీ జలగం వెంకటరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారి 103వ జయంతి సందర్భంగా మే 4న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. వెంకటరావు గారు 1922లో సోపెల్లె అంటే శ్రీకాకుళం జిల్లా, అప్పుడు మెడ్రాస్ రాష్ట్రంలో జన్మించి గన్నవరం హై స్కూల్లో ఎస్ఎస్సి పూర్తి చేసి తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మాజీ వరంగల్ జిల్లాలో బైనగూడెంలో స్థిరపడి ఇక్కడి నుంచి స్వాతంత్ర సమరయోధుడిగా పాల్గొని నిజాం గవర్నమెంట్కి వ్యతిరేకంగా తిరువూరు క్యాంప్ ఇన్ఛార్జిగా కూడా నిర్వహించి స్వాతంత్రం రావడానికి నిజాం గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడడానికి విరుచితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ కూడా బాగా పనిచేశారు. తర్వాత 1959లో మొదటిసారి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ జిల్లాలో అనేక హై స్కూళ్ళు ప్రారంభించడానికి దోహదపడడం జరిగింది. అనేక రోడ్లు కూడా వారి హయాంలో కూడా ప్రారంభించడం జరిగింది. పక్కన ఉండే కృష్ణా జిల్లా పరిషత్తు అప్పుడు బోర్డు అధ్యక్షుడిగా ఉన్న కాకా వెంకటరత్నం గారితో పాటుగా ఖమ్మం జిల్లాను కూడా మిగతా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి చేయూతనిచ్చారు. 1962లో వేంసూరు నుంచి శాసనసభగా ఎన్నికై రాష్ట్ర శాసనసభకు మొదటిసారి రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షునిగా ఎన్నికై అనేక రాష్ట్రంలో అనేక చోట్ల పంచాయతీరాజ్ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఆ మూమెంట్లోనే ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ బిల్డింగు, కలెక్టరేట్ బిల్డింగు, జిల్లా కాంగ్రెస్ సంజయ్ రెడ్డి భవన్ కూడా ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారిని అప్పటి కామరాజ్ నాయుడు గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. 1969లో కాసు బ్రహ్మారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మొదటిసారి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. 1972లో పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో పరిశ్రమల మంత్రిగా చేసుకుంటూ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత 1973 డిసెంబర్ 10న ఆంధ్రప్రదేశ్లో ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారి ఆదాయానుసారంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 1974లో వారం రోజుల పాటు ఏప్రిల్లో కని వినే రైతుల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలుగు జాతిని ప్రపంచ నలుమిల్ల కీర్తి గడించిన మహానీయుడు శ్రీ వెంకటరావు. అలానే నీటిపారుదల రంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి లంకాసార్, పెదవాగ ప్రాజెక్టులు ఈ జిల్లాలోనే కాకుండా ఖమ్మం జిల్లాలోని రాజుపాలెం నుంచి కుంచిపర్తి వరకు దాదాపు 120 కిలోమీటర్ల నాగార్జునసాగర్ కాలువ తీసుకురావడంలో ఇతోధికంగా తోడ్పాటు చేసి దాని అభివృద్ధికి పాటుపడారు. అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 యూనివర్సిటీలు పెట్టారు. కాకతీయ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీలు కూడా వారు ముఖ్యమంత్రి గారు ఉండగానే ప్రారంభించి జరిగింది. అలానే హైదరాబాద్లో గచ్చిబౌలిలో సెంటర్ 2300 ఎకరాలు కేటాయించి సెంట్రల్ యూనివర్సిటీని కూడా స్థాపించి ఇతోధికంగా విద్యా అభివృద్ధికి కూడా ఎన్నలేని కృషి చేశారు. 20 సంవత్సరాల ఆర్థిక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశం మొత్తం మీద ఎక్కువ ఖ్యాతి సాగించి దాన్ని ఇతోధికంగా దాంట్లో కూడా ఫస్ట్ రావడం జరిగింది. వారి బడ్జెట్లో 1966-67లో బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 165 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం గారితో ప్రశంసలు అందుకున్నారు. అంటే ఇవాళ 60,000 కోట్లు ఇవాళ లెక్క ప్రకారంగా అయితే మిగులు బడ్జెట్ రూపకల్పన చేయడంలో విశేషంగా కృషి చేశారు. అలానే 1978లో మళ్ళా తిరిగి వీరి టైంలోనే వీరు ముఖ్యమంత్రి గారు ఉండే టైంలోనే 77లో భారతదేశం సార్వత్రిక ఎన్నికలు జరిగితే అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగితే ఇందిరాగాంధీ గారితో మన ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు 41 సీట్లు గెలిచి 1 సీటు కూడా సంజయ్ రెడ్డి గారు, అది కూడా తర్వాత కూడా అది కూడా కాంగ్రెస్. అంటే 70% 42 స్థానాలు కాంగ్రెస్ గెలిపించిన ఖ్యాతి వెంకటరావు గారిది. వారు 78లో మళ్ళా శాసనసభకు ఎన్నికై తాత్కాలికంగా రాజకీయాల నుంచి విరమించిన తిరిగి ఇందిరాగాంధీ గారి హఠాత్ మరణం తర్వాత 84లో ఈ రాష్ట్రానికి మళ్ళా క్రియాశీలక రాజకీయాల్లో చేరి 85లో ఖమ్మం లోక్సభ నుంచి భారీ మెజార్టీతో గెలిచి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసుకుంటూ కేంద్ర పరిశ్రమ రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి చేసి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర పారిశ్రామిక అభివృద్ధికి విధంగా ఎనలేని కృషి చేశారు. అలానే పంజాబ్ రాష్ట్ర గవర్నమెంట్తోని టైఅప్ పెట్టుకొని ఆలు చిప్స్ లాంటి అనేక
ఫ్యాక్టరీలు అమెరికాకి షిప్స్ లాంటి అనేక పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేయటం, పారిశ్రామిక అభివృద్ధికి విధంగా కృషి చేశారు. రాజీవ్ గాంధీ గారిని ఇక్కడ మారుమూల ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వరరామచంద్రాపురం తీసుకొచ్చి, రాజీవ్ గాంధీ గారిని అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మారుమూల స్థానంలో ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చిన ఘనత కూడా శ్రీ వెంకటరావు గారికి దక్కింది. 89లో తర్వాత వారు తాత్కాలికంగా పూర్తి స్థాయిలో రాజకీయాలను విరమించుకున్నారు. వారి ఈ జయంతి సందర్భంగా 103 సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించు బాష్పాంజలి ఘటిస్తూ ప్రభుత్వ అధికారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటూ ఇట్లు మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి, రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ మాజీ డైరెక్టర్.